ఒక 5 వాక్యాలు చెప్పు. వ్యసనాల గురించి 5 వాక్యాలు చెప్పు. వ్యసనాలు ఎన్ని రకాలు? సద్వ్యసనము, దుర్వ్యసనము. సద్వ్యసనము, దుర్వ్యసనం. దుర్వ్యసనం అంటే దురలవాటు. అదే ఏ బ్యాగ్ ఆడటం, ముందు ఆడటం, సిగరెట్ తాగడం, ఇవన్నీ దూరాలవాటు. ఈ దూరాలవాట్ల వల్ల ఏమైంది? స్నేహితులు దూరం అయిపోతారు. ఎక్కువగా ముందు దగ్గర స్నేహితులు దూరం అయిపోతారు. స్నేహితులు చుట్టాలు దూరం అయిపోతారు. ఆఖరికి ఒంటరిగా అయిపోయి మెట్లు వచ్చేసి ఇక బజార్లో పట్టించేవాళ్ళు తిరుగుతారు. అదే సద్వ్యసనాలంటే సత్సంగం అంటే చూడండి, సత్సంగం చేయటం, మంచి వాళ్ళతో స్నేహం చేయటం, మంచిగా చదువుకోవటం, మంచిగా ఎక్కడ మాట అక్కడే వదిలేయటం, ఎప్పుడు పని అప్పుడే చూసుకోవటం, అట్లా ఏది టైంలీ మెయింటైన్ చేసి సిస్టమేటిక్ ఉండేది, అబద్ధాలు చెప్పకపోవటం, ఇట్లాంటివన్నీ మంచి వ్యసనాలు. మంచి వ్యసనాలు ఏమంటాయి? మంచి పుస్తకం చదువుకోవటం, మంచిగా సేవ్ చేసుకోవటం, డబ్బు దోచుకోవటం, ఇవన్నీ మంచి వ్యసనాలు. మంచిగా డబ్బు చేసుకోవటం, మంచిగా చదువుకోవటం, మంచిగా కుటుంబాన్ని చూసుకోవటం, మంచిగా పిల్లలు పెంచుకోవడం అనేది మంచి వ్యసనాలు. నెక్స్ట్ కృష్ణరాజు ఆ రోజున సామాజిక స్పృహ ఉండాలి, సమాజం సమానంగా ఉండాలని ఎందుకు ఏమేమి చేయాలని సిఫార్సు చేశాడు, రికమెండ్ చేశాడు. ఏమేమి ఉండాలని సమాజంలో చేశాడు. బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దేవదాసి అంటే వేసే సంప్రదాయాలు పోవాలన్నా, ఇంకా రిజర్వేషన్ ఉండాలన్నాడు. రిజర్వేషన్ ఉండాలి. అంటరాని వర్గాలకు, ఆదివాసులకు, హిందువులకి తన తెలివితేటలను వెచ్చించాడు. ప్రజల నుంచి ఏమీ ఆశించకుండా వారి కోసమే తన అంకిత భావంతో పనిచేశాడు. పక్క వారి గురించి కూడా ఆలోచించాలని అన్నాడు. ఇంకా నెక్స్ట్ కొన్ని కుటుంబాలతో తాగుడు మాన్పించి వారిని వ్యసనం నుంచి బయటపడేశాడు. తాగుడే కాదు, గంజాయి అట్లాంటి మత్తు పదార్థాలు కూడా చెడు వ్యసనాలు అది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటరాని వర్గాల వారి కోసం పాఠశాలను నిర్వహించాడు. ఎన్నో సభలకు హాజరయ్యాడు. తన జీవితంలో 3348 స్పీచెస్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు? అందువల్ల ఆయన ఏంటి